భారతీయుల ఆహారంలో బియ్యం ఒక ముఖ్యమైన భాగం. ప్రతిరోజు అన్నం తినే అలవాటు భారతీయులకు కలిగి ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతీయులు సమయం, సీజన్తో సంబంధం లేకుండా అన్నం తింటారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి, కానీ అధికంగా తీసుకుంటే అది బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. అన్నం తినడానికి మధ్యాహ్న సమయం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా బ్రౌన్ లేదా రెడ్ రైస్ వంటి ఆహారాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరగడంతో పాటు నిద్రకు ఆటంకం కలుగుతుంది. చాలా భారతీయ గృహాలలో బియ్యం ప్రధాన ఆహారం. కానీ వడ్డించే మొత్తం సమయాన్ని బట్టి దాని లాభాలు, నష్టాలు తెలుసుకోవడం ముఖ్యం. అన్నం తినడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయం అని అనేక అధ్యయనాలు చూపించాయి. బ్లాక్ రైస్ లేదా గ్రే రైస్తో సహా మొత్తం బియ్యంలోని బి విటమిన్లు మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. పరిశోధనల ఆధారంగా తెల్ల బియ్యం చాలా మంది ప్రజలు వినియోగిస్తారు. కానీ బ్రౌన్ లేదా గ్రే రైస్ కంటే ఇందులో తక్కువ పోషకాలు, ఫైబర్ ఉంటుంది. వైట్ రైస్ తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది, కాబట్టి డయాబెటిస్ సమస్య ఉన్నవారు వైట్ రైస్ ను తక్కువగా తీసుకోవడం మంచిది. దీనికి విరుద్ధంగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి సాధారణ వినియోగానికి మంచి ఎంపిక. బియ్యంలో క్యాలరీలు దాని రకం, పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వైట్ రైస్ సాధారణంగా వినియోగిస్తారు, కాబట్టి భారతదేశంలో ఒక 100 గ్రాముల వండిన అన్నం దాదాపు 130 క్యాలరీలను అందిస్తుంది. నిత్యం తినే 200 గ్రాముల బియ్యం నుండి దాదాపు 260 క్యాలరీలు లభిస్తాయి. అదే సమయంలో బ్రౌన్ రైస్ వండినప్పుడు కొంచెం తక్కువ క్యాలరీలను అందిస్తుంది. అంటే ఇది ఒక 100 గ్రాములకు దాదాపు 110 క్యాలరీలను అందిస్తుంది. అయినప్పటికీ ఇది ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నందున ఇది దీర్ఘకాలిక శక్తిని అందించే ఆరోగ్యకరమైన ఎంపిక. అన్నం తినేటప్పుడు పాటించాల్సినవి: అన్నం తేలికగా జీర్ణమయ్యేది అయినప్పటికీ రాత్రిపూట తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు రాత్రిపూట తినకూడదు. బియ్యంలో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సులభంగా విచ్ఛిన్నమవుతాయి లేదా కరిగిపోతాయి, కానీ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వెంటనే పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి మీరు తక్షణ శక్తిని పొందుతారు. అన్నం బరువు పెరగడానికి దారితీస్తుంది, ఎందుకంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కొవ్వుగా నిల్వ చేయబడతాయి. రాత్రిపూట అన్నం తింటే తేలికగా జీర్ణమవుతుంది, కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ శరీరం పోషకాలను గ్రహించదు. దీని కారణంగా మరుసటి రోజు ఉదయం మీరు ఆకలి భయంకరమైన అనుభూతిని అనుభవించవచ్చు. రాత్రి భోజనానికి అన్నం మంచి భోజనం అని ప్రజలు అనుకోవచ్చు, కానీ అధిక ఫైబర్ ఆహారాలు రాత్రి భోజనానికి ఉత్తమమైనవి, ఎందుకంటే అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది రాత్రిపూట అధిక బరువు లేకుండా మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. కాబట్టి రాత్రి భోజన సమయంలో అన్నం కంటే రోటీ ఉత్తమం. ఇక మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు అన్నం, బ్రెడ్ రెండింటినీ పూర్తిగా మానేసి సలాడ్లు, సూప్లకు మారవచ్చు. మీరు అన్నం వదులుకోలేకపోతే మీరు బ్రౌన్ రైస్ తినడం మంచిది.